ఈ దినం వాగ్దాన సందేశంగా దేవుడిచ్చిన ఓ దివ్యమైన వర్తమానం. హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాలు నేను చదువుతాను, నాతో కలిసి చెప్పండి. ప్రవక్తయగు హబక్కుకు చేసిన ప్రార్థన వాయిద్యములతో పాడదగినది. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయుము. కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. చదవబడిన ఈ లేఖన భాగంలో సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యాలు నూతనపరిచాయా? సంవత్సరాలు జరుగుచూ ఉండగా మా జీవితంలో మీరు ఏం చేయ ఉద్దేశించారో దాన్ని తెలియపరిచాయా? సంవత్సరములు జరుగుచుండగా అని రాసింది. ఇదే మాట ఇంగ్లీష్లో మనం చూస్తే ఒక వర్షన్లో సంవత్సరముల మధ్యలో నీ కార్యాలు నూతనపరచండి అయ్యా అంటాడు. మనం ఈరోజు ఈ గడియలో ఎక్కడున్నాం? ఎమాన్యుయల్ చర్చిలో ఉన్నామని అనకండి, చర్చిలోనే ఉన్నాం. మనం ఎక్కడున్నామంటే 2025 సంవత్సరానికి సరిగ్గా మధ్యలో ఉన్నాం. సంవత్సరం మధ్యలో ఉన్నాం. మనం అందరం కూడా అడుగుదాం, సంవత్సరం మధ్యలో ఉన్నామయ్యా, నీ కార్యాన్ని మా ఎడలో నూతనపరిచాయా? మా జీవితాల్లో మీరు ఏం చేయ ఉద్దేశించారో, మీరు చేయ ఉద్దేశించిన కార్యాన్ని బయలుపరిచాయా? ఒకవేళ ఈ 6 మాసాల్లో నీకేమైనా ఆయాస్కరంగా బ్రతికితే, నిన్ను సంతోషపెట్టే అంత స్థాయిలో నేను బ్రతకపోతే నా మీద కోపం ఉంచకయ్యా. నేను కోపం ఉంచొద్దు అని చెప్పినంత మాత్రాన నువ్వు కోపం ఉంచకుండా ఉండవు. కారణం, తప్పును తప్పుగా, ఒప్పును ఒప్పుగా చేసే దేవుడవు కదా. ఒకవేళ నేనేదైనా నీకు ఆయాస్కరంగా బ్రతికితే కోపించుచూనే నా పట్ల నీ వాత్సల్యాన్ని జ్ఞాపకం చేసుకోయ్యా అని దేవుని సన్నిధిలో ఈ దివ్య ప్రార్థన మనమందరం చేయుదుంగాక. నా హృదయంలో దేవుడించిన అంశం ఏంటంటే, రాగల 6 మాసాల్లో ఓ నూతన కార్యం నీ ఇంటిలో దేవుడు జరిగించబోతున్నాడు. మన సంఘంలో ఒక నూతన కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. విశ్వసించిన ప్రతి కుటుంబంలో ఒక నూతన కార్యాన్ని తన మహిమ కొరకు దయగల దేవుడు జరిగించునుగాక. ఈ రాత్రి నిద్ర చంపుకొని మాతో ఏకీభవిస్తూ లైవ్లో పాలు పంపులు పొందుతున్న ప్రతి కుటుంబాన్ని దేవుని ప్రతినిధిగా, ఓ దైవజనునిగా నా చేతులెత్తి దీవిస్తున్నాను. రాగల 6 మాసాలలో గతంలో ఎన్నడూ ఎప్పుడు జరగని ఒక నూతన కార్యం రాగల 6 మాసాల్లో నీ ఇంటిలో దేవుడు జరిగించబోతున్నాడు. గతంలో ఆ కార్యం కొరకు కొన్ని నెలలు, సంవత్సరాల నుంచి ఒకవేళ ఎదురు చూసావేమో, ఈ కార్యం జరిగితే బాగుండయ్యా, ఈ కార్యం కొరకు కొన్ని దినాల నుంచి ఎదురు చూస్తున్నానయ్యా అని ఏ కార్యం కొరకు నువ్వు ఎదురు చూస్తూ వచ్చావో రాగల 6 మాసాల్లో ఈ నూతన కార్యాన్ని నిశ్చయంగా మన జీవితాల్లో దేవుడు జరిగించునుగాక. మెట్టుకు ఇది హబక్కుకు చేసిన ప్రార్థన అని లేఖనాల్లో చూస్తాం. ప్రారంభంలో ఒక విచిత్రమైన మాట రాసింది. మీరు నోట్ చేశారో లేదో నాకు తెలియదు, నా వైపు చూడండి. ఏంటన్నా ఆ మాటలో ఉన్న విచిత్రం అంటారా? నాతో కలిసి చెప్పండి. ప్రవక్తయగు హబక్కుకు చేసిన ప్రార్థన వాయిద్యములతో పాడదగినది. ప్రార్థన పాడతారా, చేస్తారా? అదే అక్కడ విచిత్రం. నీకు తెలుగు అర్థమైందా నాయన? మరి ఎట్టాగే చూస్తే ఎట్టా చలనం లేకుండా నా మాట అర్థమైందా? ప్రార్థన చేస్తారా, పాడతారా? ఇది ప్రార్థనే, కానీ ఈ ప్రార్థన ఎలాంటి ప్రార్థనట? వాయిద్యములతో పాడదగినది. ఈ మాటకున్న అర్థం ఏంటంటే, ఏ బిడ్డైనా దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు భారంగా ప్రార్థన చేయకూడదు. అదేదో ఆయాసం అన్నట్లుగా ప్రార్థన చేయకూడదు. ముక్తసరిగా ప్రార్థన చేయకూడదు. మొక్కుబడిగా ప్రార్థన చేయకూడదు. ఏ మా సాంతరకోటం మా నిద్ర చంపటాలకు తప్పితే
మేము ఎంత అలిసిపోతున్నామో అన్నకేం తెలుసు, అక్కకేం తెలుసు. సజీవులైన వాళ్ళందరూ అంటే రాకపోతే అంత పెద్దలో మాట అనొచ్చా? ఏంటిది, మేము ఎంత ప్రయాసపడుతున్నామో మీకేం తెలుసు అన్నట్లుగా భారంతో ప్రార్థన చేయకూడదు. ప్రార్థన ఎలా ఉండాలో తెలుసా? ఒక పాటలాగా దేవుని సన్నిధిలో ప్రార్థించాలట. గట్టిగా చెప్దాం ఆమెన్. ఇప్పుడు పాట పాడేటప్పుడు ఏ వ్యక్తిలోనైనా చూడండి, శరీరపు అవయవాలన్నీ కదులుతాయా లేదా? ఇట్లా ఎప్పుడు కొడతారు చప్పట్లో? చెప్పాలి. నోరు కదిలిద్దా? ఎస్. పాటలు పాడేటప్పుడు చప్పట్లు కొడతా ఉంటారు. ఇంకొంచెం ఆత్మ అనుభవం కలిగిన వాడు చెప్పండి, ఏం చేస్తారు? మన గ్రౌండ్లో మనం విన్నాం కదా, మెట్రో గ్రౌండ్లో ఏం విన్నాం? తాండవం ఆడాలంట. ఎక్కడ? మెదక్లో విన్నాం తమ్ముడు. జార్జ్ అన్న ఎక్కడున్నాడు? అబ్బా, మీ మెదడుకు మేత. థ్యాంక్ యూ. విజయవాడలో రైట్, తాండవం ఆడాలి. ఇప్పుడు పాట పాడేటప్పుడు తాండవం ఆడాలి. పాట అంటంతో సంతోషంగా పాడతారు కదా, ప్రార్థన అంతకంటే ఎక్కువ సంతోషంగా చేసేవారిగా ఉండాలి. అందుకని ఈ ప్రార్థన దేనితో పాడదగినదట? వాయిద్యములతో పాడదగిన ప్రార్థన అని అంటాడు. ఎప్పుడు ప్రార్థన అని అంటంతో ఇష్టపూర్వకంగా హృదయంలో నుంచి ఒక తెలియని సంతోషం, నా దేవునితో మాట్లాడబోతున్నాను. ప్రార్థన గది మనుషుణ్ణి దేవుడు కలుసుకునేటువంటి స్థలం. విన్నారు ఈ మాట? ధూపవేదిక నిర్మించేటప్పుడు దేవుడు అంటాడు, మోషే ధూపవేదిక దగ్గర ధూపం వేయండి, అక్కడ నేను నిన్ను కలుసుకుందును. ఎక్కడ కలుసుకుంటానంటాడు? నువ్వు ప్రార్థన చేసే చోట నేను నిన్ను కలుసుకుంటా. ప్రార్థించేటప్పుడు నా యేసయ్యతో నేను మాట్లాడబోతున్నాను, నా యేసయ్యకు నా హృదయ సవ్వడి వినిపించబోతున్నానని ఒక సంతోష హృదయంతో ప్రార్థన చేయాలి. సంతోష హృదయంతో ప్రార్థన చేస్తే విచిత్రం ఏంటో తెలుసా? గంటసేపు ప్రార్థన చేసినా 5 నిమిషాల్లో అయిపోయినట్టుంటుంది. 2 గంటలు ప్రార్థన చేసినా 10 నిమిషాల్లో అయిపోయినట్టుంటుంది. ఇష్టపూర్వకంగా నువ్వు ప్రార్థన చేయలేదనుకో, 10 నిమిషాలు ప్రార్థన చేయి, 150 సార్లు కళ్ళు తెరిచి చూస్తావు. అంత గొప్ప కృప ఉంటుంది. 150 సార్లు కళ్ళు తెరిచి వాచి వైపు చూసి ఇంకా 10 నిమిషాలేనా? నువ్వు 10 నిమిషాల క్రితం మోకరిస్తే 10 నిమిషాలు కాకపోతే 150 నిమిషాలు ఎట్టవుతాయి చెప్పండి? ప్రేమతో ఏదైనా చేస్తే బైబిల్లో ఒక మాట రాసింది. ఇది ఎవరిని గూర్చి రాయబడిందో చెప్పండి. ఆవిడ కొరకు 7 సంవత్సరాలు కొలువు చేశాడట. 7. ఆహా, భలే చెప్పారు. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడు? అక్కడ ఏమని రాసి ఉంటుందో చూడండి నాతో కలిసి. యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరములు కొలువు చేసెను, అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అది అతనికి కొద్ది దినములుగా తోచెను. ఎన్ని దినాలు? ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. 1 సంవత్సరం లాగా గడిచిందని రాయలా. విచిత్రం చూడండి. 7 సంవత్సరాలంటే దరిదాపుగా 2555 రోజులు. చూసారా? నోరు తెరిచారు. 2555 రోజులు. ఈ 255 రోజులంట కొద్ది దినాలుగా గడిచిపోయాయట. ఎందుకో తెలుసా? యాకోబు రాహేలును అంత ప్రేమించాడు. నువ్వు యేసయ్యను ప్రేమిస్తే, ప్రార్థనను ప్రేమిస్తే, యేసయ్యతో మాట్లాడటం అది ఒక ఇష్టంగా, ఒక పాటలాగా నువ్వు ఎంచుకుంటే 2 గంటలు ప్రార్థన చేసిన ఆ 2 గంటల ప్రార్థన 2 నిమిషాల్లో అయిపోయేటట్లుగా దేవుడు చేస్తాడు. గట్టిగా చెప్దాం ఆమెన్. ఎప్పుడైనా 2 గంటలు ప్రార్థన చేసి అప్పుడే 2 గంటలు అయిందా అన్న భావన మీలో ఎవరికైనా వస్తే చేతులు పైకెత్తను. ఒకేసారి నేను కరెక్ట్ అంట, ఆ తర్వాత ఎత్తిన చేతులు నేను నమ్మను అని అనను. ఆ చెయ్యి వెంటనే స్పందించింది. థ్యాంక్ యూ రామారావు అక్క, ప్రైజ్ ద లార్డ్. ఎన్టీ రామారావు గారు వచ్చారు ప్రార్థనకి. ఎక్కడున్నారు రామారావు అన్న? అదిగో మన చార్లెస్ అన్న పక్కనున్నారు. చార్లెస్ అన్న, ప్రైజ్ ద లార్డ్.
రామారావు గారు, రైట్. దేన్నైనా ప్రేమిస్తే ప్రాముఖ్యంగా దేవునితో గడపటం నీకు ఒక పాటలాగా ఉండాలి. దేవునితో గడపటం ఓ తెలియని దివ్యమైన అనుభవంగా ఉంటే 7 సంవత్సరాలు కొలువు చేసిన 7 సంవత్సరాలు కొద్ది రోజుల్లో గడిచేయట. సరే, 7 సంవత్సరాలు కొలువు చేసినంత మాత్రాన రాహేల్నిచ్చాడా? పోస్ట్పోన్ అయింది కార్యక్రమం. ఎన్ని సంవత్సరాలకి చెప్పాలి. ఇంకొక 7 సంవత్సరాలకు పోస్ట్పోన్ అయింది. ఇంకొక 7 సంవత్సరాలకు పోస్ట్పోన్ అయితే ఇంకొక 7 సంవత్సరాలు కూడా కొలువు చేశాడు. అద్భుతం తెలుసా? మొత్తం రాహేలు కొరకు 5110 రోజులు కొలువు చేశాడు. యాకోబా 5110 రోజులు ఇంటూ 24 గంటలు ఇంటూ 60 నిమిషాలు ఇంటూ 60 సెకండ్లు లెక్కేస్తే బాబోయ్ కోటలాగా పెరిగిపోద్ది కదా, నీకు అది భారం అనిపించలేదా అంటాడు. 14 సంవత్సరాలు కూడా కొద్ది దినాలుగా నాకు దోచేయ్యా, లేయమనంత ప్రేమించా. యేసయ్యను నువ్వు అంత ప్రేమిస్తే గంటల తరబడి దేవుని సన్నిధిలో ప్రార్థనలో నువ్వు గడుపుతావు. యేసయ్యను నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో నీ ప్రేమను కొలిచే కొలమానికి ఏదో తెలుసా? నీ ప్రార్థనా జీవితం. ఒకసారి నా వైపు చూడండి. యేసయ్యను నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో ఆ ప్రేమను కొలిచే కొలమానిక నీ ప్రార్థనా జీవితం. రోజు మొక్కుబడి ప్రార్థన, డ్యూటీకి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకొని, రాత్రి పండుకునేటప్పుడు ప్రార్థన చేసుకుంటారు మనోళ్ళు. దేవా, డ్యూటీకి బయలుదేరుతున్నాను, రోజులు అస్సలు బాగాలేదయ్యా, మననే పాసిమైలారంలో ఫైర్ యాక్సిడెంట్ అయిందయ్యా, నేను పనిచేసే స్థలం కూడా అట్లాంటిదేనయ్యా, ఇదిగో డ్యూటీకి బయలుదేరి వెళ్తున్నా, ఎడం పక్క గాబ్రియేలు, కుడి పక్క మికాయేలు, దేవదూతల కాపుదల దయచేయి, యేసు నామములో అడుగుచున్నాను తండ్రి అని ప్రార్థన చేసుకొని మరలా రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత 1/2 నిమిషం, దేవా, హైదరాబాదులో అసలే దొంగలు ఎక్కువ పడుతున్నారంటయ్యా, ఈ రాత్రి పూట మా ఇంటి చుట్టూత కెరూబులు, ఇంకెవరు పాపం వాళ్ళకి ఇంకో పని లేదు, కెరూబులు, ఒరే సెల్లే, కెరూబులు శరాబులు నా ఇంటి చుట్టూత దేవదూతలను కావలుంచయ్యా, నేను మాత్రం గురకలు పెట్టి నిద్రపోతాను, యేసు నామములో అడుగు. ఈ ప్రార్థనలు కాదు. నువ్వు దేవుని సన్నిధిలో ఎంత ప్రార్థన చేస్తున్నావో నీ ప్రార్థనా జీవితం యేసయ్యను నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో కొలిచే కొలమానిక. నిమిషాల ప్రార్థన అంతే నువ్వు ప్రేమించావు. అసలు నీకు ప్రార్థనా జీవితమే లేదా? యేసయ్యను నువ్వు ప్రేమించలేదు. గంటల తరబడి ప్రతిరోజు కన్నీళ్లతో యేసయ్య పాదాలు తడిపేదానివా? అంతగా యేసయ్యను నువ్వు ప్రేమించేవని అర్థం. ప్రైజ్ ది లార్డ్. మరలా నాకు సమాధానం చెప్పండి. ప్రార్థన ఎలా చేయాలట? పాట పాడుతున్నట్లుగా వాయిద్యములతో ప్రార్థన చేస్తారు కానీ పాడరు కదా. కానీ హబక్కుకు అంటాడు, నేను ప్రార్థన చేశా. ఎలా ప్రార్థన చేశానో తెలుసా? వాయిద్యాలతో పాట పాడేటప్పుడు ప్రజలు ఎట్లా ఆర్భటిస్తూ పాడతారో దేవుని సన్నిధిలో నేను అలా ప్రార్థన అంటాడు. అలాంటి ప్రార్థన జీవితం మన ఒక్కొక్కరి మీద దేవుడు కుమ్మరించునుగాక. ప్రార్థన అంత ప్రేమించాడు కాబట్టే ఆయనకు పెట్టబడిన పేరేంటి చెప్పండి? అరే చెప్పే కదా, ఆయన పేరేంటి? హబక్కుకు అంటే అర్థం ఏంటో తెలుసా? కౌగిలింత. నాయనా, ఎవరిని కౌగిలించుకున్నావు? పిల్లలనా? ఎవరిని కౌగిలించుకున్నావు? ఉద్యోగాన్నా? ఎవరిని కౌగిలించుకున్నావు? కుటుంబ సభ్యులనా అంటాడు. వాళ్ళని కౌగిలించుకున్నాను కానీ వాళ్ళను మించి నా ఆరాధ్య దైవం దేవుని నేను కౌగిలించుకున్నాను. దేవుని అలా కౌగిలించుకున్నాడు కాబట్టి ప్రార్థన కూడా ఒక పాటలాగా చేశాడు. అట్టి ప్రార్థన దేవుడు మనకు దయచేయును గాక. ఆయన చేసిన ప్రార్థనలో 3 ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి. ఒకటి, నూతన పరిచయ అంటాడు. నూతన పరిచయ, రిన్యూ. రెండో మాట అంటాడు తెలియచేయ, రివీల్ అంటాడు. మూడవది మరో చక్కటి మాట, జ్ఞాపకం చేసుకోయా, రిమెంబరెన్స్. 3 విలువైన మాటలు. నంబర్ 1 రిన్యూ, నంబర్ 2 రివీల్, నంబర్ 3 నోరు తెరిచి చెప్పండి తల్లి. నంబర్ 1 రివ్యూ,
రెన్యూ. నంబర్ 2 రివీల్. రివీల్ అంటే మీరంతా అమెరికా వాళ్ళలాగా ఉన్నారయ్యా, ఒక్కటి చెప్పట్లా. రివీల్ అంటే తెలియచేయటం, బయలుపరచటం. 3వది రిమెంబర్, జ్ఞాపకం చేసుకో అంటాడు. దైవజనమా, ఆయన అంటాడు సంవత్సరం మధ్యలో, అయ్యా మేము సంవత్సరం మధ్యలో ఉన్నాం, 2025 సంవత్సరం యొక్క మధ్యలో మేము ఉన్నాం, ఏం కోరుకుంటున్నారే మీరు అంటాడు ఈ భక్తుడు. అయ్యా నన్ను రెన్యూవల్ చేయి, రెన్యూ చేయి. రెన్యూ చేయటం అనే మాటకు 3 అర్థాలు ఉన్నాయి, క్లుప్తంగా చెప్తాను. రెన్యూ చేయటం అంటే పునఃస్థితికి తీసుకురావటం. ఒకప్పుడు దానికి ఏ స్థితి ఉండేదో ఆ పునఃస్థితికి తీసుకురావటాన్ని రెన్యూ అంటారు. ఇది మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వాడుక భాషలో చెప్తాను. పాత రోజుల్లో పల్లెటూళ్ళలో ఇత్తడి బిందెలు ఉండేవి. ఒకసారి చెప్పండి, కొంచెం గట్టిగా, పెద్దగా చెప్పాలి. సంవత్సరం అంతా ఇత్తడి బిందెలు వాడతారు. కొంతమంది అటక మీద పడతారు, అప్పుడప్పుడు వాడతారు. మొత్తానికి వాడి 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 ఇంకొక వారం రోజుల్లో క్రిస్మస్ పండుగ రాబోతుంటే ఏం చేస్తారు చెప్పండి? చెప్పండి, మా నోరు తెరిచి. ఆ ఇత్తడి బిందెలు అటక మీద నుంచి దించి, మా చిన్నతనంలో బాగా జ్ఞాపకం, చింతపండు నానబోసి, అవునా కాదా? మీకెట్టా తెలుసా నన్ను అడగొద్దు. చింతపండు నానబోసి ఆ చింతపండుతో రుద్దితేనండి ఇక ఆ ఇత్తడి బిందెలు చూసారా, షాపు దగ్గర తీసుకొచ్చేటప్పుడు ఎంత తళతళలాడుతుందో దానికి దీటుగా తళతళలాడుతుంది. మరలా పూర్వపు స్థితికి వచ్చింది. అది గొడ్డలుంది, రోజు దాన్ని వాడుతూ ఉంటే చెట్లు నరుగుతూ ఉంటే దాని ఏమైపోద్ది? అది ఏమంటారు దాన్ని? మొద్దుబారిపోద్ది. ఆ మొద్దుబారిపోయిన దాన్ని మరలా పునఃస్థితికి తీసుకురావాలంటే ఏం చేస్తారు? ఆకురాయికేసి నూనె పోసి రుద్ది ఒకప్పుడు ఏ స్థితిలో ఉండేదో ఆ స్థితికి తీసుకురావటాన్నే నూతనపరచటము అంటారు. దైవజనమ, ఈ వాక్యం వింటున్న మనందరి బ్రతుకులో, యేసయ్యా నేను బాప్తిస్మం తీసుకునేటప్పుడు, నేను రక్షణ పొందిన తొలిటి దినాల్లో నాకు ఎలాంటి ప్రార్థనా జీవితం ఉండేదో మరలా అలాంటి ప్రార్థనా జీవితం నాకు దయచేవా? నేను మారు మనసు పొందిన తొలిటి దినాల్లో మీ సన్నిధికి వచ్చే విషయంలో ఎలాంటి అపేక్ష నాకు ఉండేదో, మందిరానికి పరిగెత్తుకుంటూ రావటానికి నా ప్రాణం ఎంత తహతహలాడుతూ ఉండేదో, రక్షణ పొందిన దినాల్లో దైవ సన్నిధి పట్ల ఎలాంటి ఆసక్తి నాకుండేదో అలాంటి ఆసక్తి మరలా నాకు దయచేవా? నన్ను రెన్యువల్ చేయయ్యా, నా పునఃస్థితి మరలా నాకు దయచేయ్యా. నేను రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో వాక్యం చదవటం ప్రారంభిస్తే 3 అధ్యాయాలు, 4 అధ్యాయాలు, 5 అధ్యాయాలు అలా చదువుకుంటూ వెళ్ళిపోయేదాన్ని అయ్యా. 2-3 నెలలకోసారి బైబిల్ పూర్తి చేసేదాన్ని అయ్యా. నా పూర్వపు స్థితి ఒకప్పుడు అలా ఉండేదయ్యా. వాడుతూ ఉండటాన్ని బట్టి, పనిలో ఉపయోగించుకోవటాన్ని బట్టి దాని పదును మొద్దుబారిపోయినట్లుగా నా భక్తి జీవితం కూడా మొద్దుబారిపోయిందయ్యా. నా ఆత్మీయ జీవితం కూడా పదును తగ్గిపోయిందయ్యా. మరలా పూర్వపు పదును నాకు దయచేవా, పూర్వపు దైవాసక్తి నాకు దయచేవని ప్రతి బిడ్డ పునఃస్థితి కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించుదుముగాక. ఒకసారి నా వైపు చూడండి. బాప్తిస్మం పొందిన తొలిటి దినాలు అలా ప్రక్కన పెడదాం. 2025 సంవత్సరంలో అడుగుపెట్టే ముందు 2024 సంవత్సరంలో మనకు శుద్ధీకరణ కోటాలు జరిగాయా లేదా? భక్త మహాశైలారా నోరు తెరిచి చెప్పండి. మాధవ్ గారు, జరిగాయా లేదా? శుద్ధీకరణ కోటాలు జరిగేటప్పుడు, నూతన సంవత్సరంలో అడుగుపెట్టేటప్పుడు ఏమని మీరు తీర్మానాలు చేసుకున్నారు? మీరేం చెప్పాల్సిన అవసరం లేదు, నేను చెప్తా. ప్రతి దినం అరుణోదయపు దినాన్ని లేస్తానయ్యా, తీర్మానం చేసుకున్నావు, చేసేవు కూడా. ప్రతిరోజు రాత్రి కుటుంబ ప్రార్థన చేసుకుంటానయ్యా, తీర్మానం చేసుకున్నావు కూడా. వారంలో ఒక్కరోజు ఉపవాసం ఉంటానయ్యా, రోజుకొచ్చి కనీసం 2 గంటలు 3 గంటల ప్రార్థనలో గడుపుతానయ్యా, తీర్మానం చేసుకొని ఒక వారం 10 రోజులు దాన్ని కొనసాగించాం.
సహజంగా మనుషుని యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో చెప్తాను. కొత్తకు వింతగా, విచిత్రంగా, సంతోషదాయకంగా ఉంటుంది. ఓ మాట, నీకు స్వీట్ అంటే బాగా ఇష్టం. ఒక 2 కిలోలు స్వీట్ తెచ్చుకున్నావు. ఏమంటారు? అది పుల్లారెడ్డా, ఏ రెడ్డి? ఇంకా ఆయన ఒక్కలే, నీకెవరు లేరమ్మా? పుల్లారెడ్డి నేతి స్వీట్ తీసుకొచ్చుకున్నావు, పెట్టుకున్నావు. మొదటి తినేటప్పుడు అబ్బా అబ్బా ఎంత బాగుందో కదా. రవి, నీకు స్వీట్ అంటే బాగా ఇష్టం అంట కదా? రైట్, ఎంత బాగుందో కదా, అబ్బా అబ్బా ఎంత బాగుందో కదా. మొదటి తినేటప్పుడు ఏదేమైనా యుద్ధం చేసైనా ఈ 2 కిలోలు తినాల్సిందే అని అనుకుంటాం. మొదటి తినేటప్పుడు చాలా ఆసక్తి ఉంటుంది, చాలా మాధుర్యంగా ఉంటుంది. రెండోది తిన్న తర్వాత మూడోది తిందామంటావా? మూడోది కూడా బలవంతంగా తింటావు. 5వ దానికి వచ్చేసరికి ముఖం మొత్తిద్దా మొత్తదా? మీకు మొత్తేటట్లే తల్లే. సరే 5 కాకపోతే 10 తిన్న తర్వాత అన్న ముఖం మొత్తిద్దా లేదా? సహజంగా మన ఆధ్యాత్మిక జీవితం కూడా ఎలాంటిదంటే, తీర్మానం చేసుకున్న మొదటి దినాన బహుతీవ్రతతో ప్రార్థన చేస్తాం. 2వ రోజు కూడా బహుతీవ్రతతో ప్రార్థన చేస్తాం. 3వ రోజు కూడా బహుతీవ్రతతో ప్రార్థన చేస్తాం. 4, 5, 6, 7, 10వ రోజుకి వచ్చేసరికి ఆ తీవ్రత స్థాయి తగ్గిపోతుంది. ఈ భక్తుడు ఏమంటాడో తెలుసా? మరలా ఆ పునఃస్థితి మాకు దయచేయ్యా, మా ఆత్మీయ జీవితాన్ని నూతనపరచు. ఒకప్పుడు మా గుండెల్లో నీవంటే ఎంత పిచ్చి ప్రేమ ఉండేదో, మా ప్రాణం నీ కొరకు ఒకప్పుడు ఎలా తహతహలాడేదో, ఆ పూర్వపు స్థితి మరలా దయచేయని యేసు నామం పేరిట సంవత్సరం మధ్యలో నీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు నూతనపరచునుగాక. నిన్ను పట్టినటువంటి ఆ తుప్పు యేసు నామములో వదిలిపోవునుగాక. ఆ భక్తిహీనపు అనాసక్తి యేసు నామములో తొలగిపోవునుగాక. అదే భక్తుడు అంటాడు, ఏమంటాడు? సంవత్సరముల మధ్యలో నీ కార్యములు, అంటే నా పునఃస్థితి, నా పూర్వస్థితి మరలా నాకు దయచే. ఒకసారి కూర్చొని ఆలోచించండి. ఈ మాసాంతర కూటానికి సంవత్సరం మధ్యలో ఉన్న నీ జీవితంలో ఒకప్పుడు నా ఆత్మీయ ఆసక్తి నీకుందా? ఒకప్పుడు దేవుని సన్నిధిలో బ్రతికినట్లుగా ఈరోజు నువ్వు బ్రతుకుతున్నావా? ఒకప్పుడు పవిత్రతను ఎంత ప్రేమించేదానివో, ప్రేమించేవాడివో అలాంటి పవిత్రమైన జీవితాన్ని నేటికి కాపాడుకుంటున్నావా? మన రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో మన పూర్వపు స్థితి ఎలా ఉండేదో 2 మాటలు చెప్తాను. పొరపాటున ఎప్పుడైనా ఒక అబ్బాయిని, పొరపాటున ఒక అమ్మాయిని అపవిత్రంగా చూస్తే, తప్పుడు ఆలోచన మనసులో బయలుదేరిందంటే, దేవా తప్పుడు ఆలోచన నా మనసుకు వచ్చిందయ్యా, నా కన్ను చూడకూడని వాటిని చూసిందయ్యా, నా హృదయంలో ఎక్కడో ఆశించని వాటిని గూర్చి నేను ఆశించానయ్యా అని ఒక చిన్న మోహపు చూపు నా వైపు చూడాలి, ఒక చిన్న మోహపు చూపు నిమిత్తం పరితాపపడి ఏడ్చిన దినాలు మన పూర్వపు దినాలు. రక్షణ పొందిన తొలిడి దినాల్లో, బాప్తిస్మం పొందిన ప్రారంభ దినాల్లో కంటితో ఒక చిన్న తప్పుడు చూపు చూస్తే అయ్యో ఓ ఘోరమైన తప్పు చేసినట్లుగా విలపించిన దినాలు నీ పూర్వపు దినాలు. రాను ఏమైపోయిందో తెలుసా? కళ్ళతో పదే చూస్తున్నా, ఇది కామన్ అన్నట్లుగా నీ ఆత్మీయ స్థితి దిగజారిందా? అందుకనే ఈ మాసాంతర కూటంలో నిన్ను నీవు దేవుని సన్నిధిలో నూతనపరుచుకుందువుగాక. ఆ రోజుల్లో పసితనం, ఆత్మీయ పసితనం కలిగి ఎలాంటి ఆత్మీయ స్థితిలో నేను బ్రతుకుతూ వచ్చానో అలాంటి పవిత్రమైన జీవితం నాకు దయచేయి. నిజమే, మేము పెరిగిన అనుభవాలు చెప్తాను, కొంత ఆత్మీయ అనుభవం కలిగిన బిడ్డల జీవితాలు కూడా చెప్తాను. రక్షణ పొంది సరి అయిన వాక్యం వినటం ప్రారంభించిన తర్వాత ప్రార్థనలన్నిటిలో అరుణోదయ ప్రార్థన బహు విలువైనదిగా ఎంచుతాం. ఎస్, ఎప్పుడైనా పొరపాటున ఒక్కరోజు అరుణోదయ ప్రార్థనకు లేవకపోతే ఆ దినమంతా ఎలా ఉండేదో తెలుసా? ఏదో అపరాధం చేసిన వ్యక్తుల్లాగా, దేవా ఈరోజు లేవలేదయ్యా, నా కంఠధ్వని నీకు వినిపించలేదయ్యా, నీ సన్నిధిలో నేను మోకరించలేదయ్యా, అయ్యా ఈరోజు అరుణోదయపు దినాన మీ సన్నిధిలో నేను ప్రార్థన చేయలేకపోయానని ఏ రోజైనా ఒక్క ఉదయం లేవకపోతే ఆ రోజంతా అపరాధ భావంతో అయ్యో 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 ఈరోజు అరుణోదయపు దినానికి లేవలేకపోయానని అల్లాడిన దినాలు ఉన్నాయి.
రాను రాను ఈ పదునైన గొడ్డలు ఏమైందో తెలుసా? మొద్దుబారిపోయి రోజుల తరబడి అరుణోదయ ప్రార్థనకు లేవకపోయినా, వారాల తరబడి అరుణోదయ ప్రార్థనకు లేకపోయినా, కడుపు నిండా తిని కంటారా నిద్రపోతున్నావంటే నీవెవరివో తెలుసా? మొద్దుబారిన గొడ్డలివి. ఈ సంవత్సరం మధ్యలో ఉన్న మనం చేయాల్సిందేంటి? అయ్యా, మరలా పూర్వపు స్థితి నాకు దయచేవా? ఆ రోజుల్లో ఎలా మీ సన్నిధి కొరకు నేను తహతహలాడానో ఆ పూర్వస్థితి నాకు దయచేయని, ఆ పూర్వపు స్థితి కొరకు ప్రతి బిడ్డ తహతహలాడును గాక. యేసు నామం పేరిట ఈ స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డ జీవితంలో ఆ పునఃస్థితి దేవుడు అనుగ్రహించినట్లుగా చేతులెత్తి చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఆమేన్. రెన్యూ, నూతనపరచు, నీ కార్యాలు నూతనపరచు అంటే దానిలో ఉన్న మూడో విషయం ఏంటంటే, అయ్యా పూర్వదినాల్లో నువ్వు కార్యాలు చేసేవే మా పితరుల జీవితాల్లో, నేను బాప్తిస్మం పొందిన జీవితం నా తొలిడి దినాల్లో నువ్వు కార్యం చేసేవే, ఆ పూర్వదినాల్లో కార్యం చేసినట్లుగా నేటి దినాల్లో కూడా మా జీవితంలో నువ్వు కార్యం చేయి. యెషయా గ్రంథం చూడండి, 51వ అధ్యాయం 9వ వచనం నుంచి 11వ వచనం వరకు నాతో కలిసి, యెహోవా బాహువా లెమ్ము లెమ్ము, పెద్దగా బలము తొడుగు కొమ్ము, పురాతన కాలములోను పూర్వకాలములలోను లేచినట్లు లెమ్ము. రాహాబును తుత్తునీలుగా నరికిన వాడవు నీవే కదా, మకరమును పొడిచిన వాడవు నీవే కదా, అగాధ జలములు గల సముద్రమును ఇంకిపోజేసిన వాడవు నీవే కదా, విమోచించబడిన వారు దాటిపోవునట్లుగా సముద్రగాధ స్థలములను త్రోవగా చేసిన వాడవు నీవే కదా. స్వరమెత్తాలి, యెహోవా. విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు, నిత్య సంతోషము వారి తలల మీద ఉండును, వారు సంతోషము గలవారగుదురు, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్దాం. పురాతన కాలాలలో దేవుడు కార్యం చేసినట్లుగా, పూర్వదినాల్లో దేవుడు కార్యం చేసినట్లుగా యేసు నామం పేరిట రాగల జూలై మాసం, రాగల 6 మాసాలు నీ జీవితంలో దేవుడు కార్యం చెయ్యునుగాక. పూర్వదినాల్లో దేవుడు కార్యం చేసినట్లుగా నీ జీవితంలో, నా జీవితంలో కార్యం చేస్తే నీ తల మీద ఉన్న దుఃఖం, నిట్టూర్పు ఎగిరిపోయేటట్లుగా చేసి మన తలల మీద నిత్యానందాన్ని దేవుడు కుమ్మరింపజేస్తాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. ఒకసారి ఈ పదజాలం ఒకసారి చూడండి. 9వ వచనం చూడు తమ్ముడు, నాతో కలిసి నా వైపు చూసి చెప్పండి. యెహోవా బాహువా లెమ్ము లెమ్ము, బలమును తొడుగుకొనుము, పూర్వకాలములలో పురాతన దినములలో లేచినట్లుగా లెమ్ము. అంటే ఈ కాలంలో ఉన్న ఈ యెషయి భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రం దగ్గర ఉన్నప్పుడు నీ బలం తొడుక్కొని లేచావు కదా, ఉన్నపాటున్న సముద్రపు నీళ్లు ఇంకిపోయేటట్లుగా చేశావు. సముద్రపు అగాధంలో నీ ప్రజలకు నువ్వు దారి ఏర్పరిచిన వాడివి. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, సముద్ర జలాలు ఇంకిపోయేటట్లుగా చేశాడు పూర్వదినాలలో. ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో నీవు అనుభవిస్తున్న సమస్య సముద్రం అంత విస్తారంగా ఉందా? నువ్వు అనుభవిస్తున్నటువంటి దుఃఖం సముద్రంలో ఉన్న నీళ్లు కొలవలేనట్లుగా, నీవు అనుభవిస్తున్న వేదన, మానసిక కృంగుదల, గుండెల్లో ఉన్న ఆవేదన ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక నీ హృదయమే ఒక దుఃఖ సముద్రంగా ఉందేమో. అయ్యా, ఒక సమస్య, 2 సమస్యల సముద్రం ఎంత విస్తారంగా ఉంటుందో విస్తారమైన సమస్యలు నా చుట్టూత ఆవరించేయ్యా, ఇదయ్యా నా పరిస్థితి అని ఒకవేళ లైవ్ చూస్తున్న మీలో ఎవరైనా కృంగిని స్థితిలో ఉంటే, పురాతన కాలాలలో యెహోవా బాహువు లేచినట్లుగా ఈ రాత్రి నీ విషయంలో లేస్తే సముద్రం లాంటి విస్తారమైన సమస్యలు కూడా క్షణంలో ఇంకిపోయేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. క్షణంలో ఇంకిపోయేటట్లుగా కార్యం చేస్తాడు. నువ్వు చూస్తూ ఉండగానే, నీ కళ్ళు చూస్తూ ఉండగానే ఆ దుఃఖ సముద్రాన్ని దేవుడు దాటింప చేయునుగాక.
ఇందాక నుంచి మీరు వింటున్నారు దుఃఖ సముద్రం అన్నయ్య. పసిఫిక్ మహాసముద్రం పేరున్నా, అరేబియా మహాసముద్రం పేరున్నా, బంగాళాఖాతం పేరున్నా, ఇంకేం సముద్రాలు, ఎర్ర సముద్రం పేరున్నా, నల్ల సముద్రం కూడా ఉంది, మీకు తెలుసో తెలీదు. నల్ల సముద్రం పేరున్నా, దుఃఖ సముద్రం ఎక్కడుందన్నా అని అంటారా? దుఃఖ సముద్రం నీ గుండెల్లో గూడు కట్టుకొని ఉంది. ఈ సముద్రం ఎవడికి తెలియదు. పైకి నవ్వుతా కనపడతాడు, జీవన్ బాగున్నావా, కోల్గేట్ అడ్వర్టైజ్మెంట్ లాగా, చాలా బాగున్నానన్నా, ఎస్ చాలా బాగున్నానన్నా. బయట సమాజం ఎదుట నవ్వుతూ కనపడుతున్నావేమో. తండ్రి, ఓ తల్లి, ఈ వాక్యం వింటున్న తమ్ముడా, చెల్లి, లైవ్ చూస్తున్న బిడ్డలారా, నీ గుండెల్లోని దుఃఖ సముద్రం గూడు కట్టుకుని ఉందా? యేసు నామం పేరిట రాగల నెలలో దుఃఖ సముద్రాన్ని దేవుడు దాటించబోతున్నాడు. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోయేటట్లుగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. అందుకని ఈరోజు మనం ఏమని ప్రార్థన చేద్దాం? పంచితో చెప్పాలి సార్, పూర్వదినాలు లేచినట్టులే. ఏమది ఏమంటాడు? యెహోవా బాహువా, పెద్దగా అరే పెద్దగా చెప్పండి రా తల్లి, ఇంటికి వెళ్ళిన తర్వాత బ్యాటింగ్ చేసుకోవచ్చు, ఫుల్ కడుపు నిండా తినొచ్చు. రైట్, ఉపవాసం ఎవరా తల్లి? సరే, మంచిది, ఉపవాసం ఉంటే మంచిది. నాతో కలిసి చెప్పండి, యెహోవా బాహువా. కిషోర్ గారు, బలమును తొడుగుకొనుము, పూర్వకాలములో పురాతన కాలములో లేచినట్లుగా, ఇశ్రాయేలీయుల జీవితాల్లో లేచినట్లుగా రాగల 6 మాసాలు నీ జీవితంలో దేవుడు లేచునుగాక. ఎర్ర సముద్రం దగ్గర అద్భుతం చేసిన దేవుడు నీ ఇంటి వాకిడి దగ్గర అద్భుతం చేయునుగాక. ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవుడు నీ జీవితంలో ఒక వింతైన కార్యాన్ని నీ కుటుంబంలో జరిగించునుగాక. పురాతన కాలాలలో దేవుడు జరిగించినట్లుగా తన సంపూర్ణ బలంతో రాగల మాసం నీ కుటుంబంలో దేవుడు జరిగించునుగాక. పెద్దగా చెప్దాం ఆమేన్. రిన్యూ, పునఃస్థితిని తెచ్చుకోవటం. రిన్యూ, పురాతన కాలంలో కార్యం చేసినట్లుగా నువ్వు కార్యం చేయి. మూడవది, మరొక అద్భుతమైన విషయం, పూర్వపు వైభవం మరలా దయచేయటం. ఇది రిన్యూ అంటే. ఒకసారి చూడండి ఆ మాట, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 17-18 వచనాలు నాతో కలిసి చెప్పండి. అయితే వారితో నేను ఇట్లంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసే ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయెనో, దాని గుమ్మములు అగ్నిచేత ఎట్లు కాల్చబడెనో మీరు చూచి ఉన్నారు. మనము ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారములను మరలా కట్టుదము రండి. ఒకసారి నా వైపు చూడండి, మరలా కట్టుదము రండి అంటే మరలా కడుతున్నారంటే ఇంతకు మునుపు ఏం చేశారు చెప్పాలి. ఇంతకు మునుపు కట్టారు, కట్టింది ఏమైపోయింది? పడిపోయింది. పడిపోయిన దాన్ని మరలా తిరిగి కడదాం. ఏం పడిపోయిందయ్యా? యెరూషలేము చుట్టూతా ప్రాకారాలు ఉండేవి. యెరూషలేము చుట్టూతో ఉన్న ప్రాకారాలు శత్రువు పడగొట్టాడు. పడగొట్టిన ప్రాకారాలను మరలా తిరిగి కడదాము. ప్రాకారం ఎలా కట్టబడుతుందో మీకు తెలుసు కదా. ఇటుక వెంబడి ఇటుక, ఇటుక వెంబడి ఇటుక. ప్రాకారంలో ఉన్న ఇటుకలకు ఒకదానికొకటి గ్యాప్ ఉంటుందా, కలిసి ఉంటాయా? నోరు తెరిచి చెప్పాలి, కొంచెం నోరు తెరిచి చెప్పాలి, కొంచెం నోరు తెరిచి చెప్పాలి. కలిసి అసలు గ్యాప్ ఉంటుందా? రంధ్రం ఉంటుందా? ఖాళీ ఉంటుందా? ఒకవేళ ఖాళీ ఉంటే దానిలో దూరి శత్రువు వస్తాడా రాదా? డెఫినెట్గా వస్తాడు. ఆ రోజుల్లో ప్రాకారం ఇటుక వెంబడి ఇటుక అంటే ప్రాకారం దేనికి గుర్తు అంటే ఐక్యతకు, ఏక మనస్సుకు గుర్తు. ఆదిమ సంఘం ఉందే పూర్వస్థితి, ఆదిమ సంఘం ఉందే పూర్వస్థితి. ఆ ఆదిమ సంఘం అట ఏకభావంతో, ఏక తాత్పర్యంతో, ఏక మనస్సుతో బ్రతికారట. విన్నారా? వాళ్ళ ఏక మనస్సు ఎంత గొప్పదో చెప్పాలంటే, ఒక ఆయన 1000 రూపాయలు జీతగాడు,
ఇంకొక ఆయన 10,000 రూపాయలు జీతగాడు, ఇంకొక ఆయన 50,000 రూపాయలు జీతగాడు, ఇంకొక ఆయన 1,00,000 రూపాయలు జీతగాడు. నలుగురు ఒకే సంఘంలో ఉన్నారు. ఆదిమ సంఘంలో ఉన్న ఐక్యత ఏంటో తెలుసా? 1,00,000 రూపాయల జీతం సంపాదించినోడు జీతం, 1,000 రూపాయలు సంపాదించినోడు జీతం, 50,000 సంపాదించినోడు జీతం, 25,000 రూపాయలు సంపాదించినోడు జీతం ఒకే చోట పెట్టి 4 భాగాలు వేసి సమిష్టిగా పంచుకునేవాళ్ళు అంట. ఇట్లాంటి పని మనం కూడా చేద్దామంటారా? కొంతమంది తలకాయలు దించారు, నేను ఆ పని చేయనులేయ్యా అంటే ఎంత ఐక్యత ఉండేదో చూడండి దైవజనమా. నిజమే, ఏ చర్చిలోనైనా చూడండి, ప్రారంభంలో విశ్వాసుల మధ్య ఎంత ఐక్యత ఉండేదంటే అంత ఐక్యత ఉంటుంది. ప్రార్థన అయిపోయిందంటే ఒక్కొక్క అక్క 10 మంది దగ్గరికి వెళ్ళి, సిస్టరు ప్రైజ్ లార్డ్, సిస్టరు బాగున్నారా, సిస్టరు బాగున్నారా, అక్క బాగున్నారా, బ్రదరు బాగున్నారా అని 10 మందిని పలకరించిన తర్వాత ఆదివారమే ఒక పండగలాగా ఉండేది. ఆమేన్ చెప్పండి ఒకసారి పెద్దగా. ఇప్పుడు సంఘం పెరిగిన తర్వాత ఒకరినొకరు పలకరించుకోరు. ప్రార్థన అయిపోవటం ఆలస్యం. ఇంట్లో వండుకొని వచ్చిన గోంగూర మాంసం కూర ఏమైపోద్దో, చేపల కూర ఏమైపోద్దో, ఇంట్లో వండుకున్న ఈ ఏమైపోతాయోనని ఆమెనంటాం చాలు ఆనోకు మాయమైనట్టు మాయమైపోతున్నారు. ఆ తొల్లిటి ప్రేమ సంఘానికి కరువైపోతుంది. సంఘం పట్ల బాధ్యత, విశ్వాసులను సంఘంలో స్థిరపరచాలి. నూతనాత్మలో వచ్చేటట్లుగా మన వంతు ప్రయత్నం మనం చేయాలి. సంఘం కొరకు రోధించాలని సంఘంలో, ప్రతి సంఘంలో ఒకప్పుడు నోటి మాటలతో చెప్పలేనంత ఐక్యత. తమ్ముడా ఖమ్మం నువ్వు నిలబడి, ఈ బ్రదర్ ఎంతమందికి తెలుసు, ఈ బ్రదర్ పేరు ఎంతమందికి తెలుసు, చేతులు ఎత్తండి. ఈ బ్రదర్ ఎంతమందికి తెలుసు అంటే అందరూ చేతులు ఎత్తుతారు. ఈ బ్రదర్ పేరు ఎంతమందికి తెలుసు అంటే వాళ్ళు చేతులు ఎత్తితే రైట్. ఈ బ్రదర్ ఎంతమందికి తెలుసు అని చేతులు ఎత్తమంటే అందరూ ఎత్తుతారు, నాకు కూడా తెలుసు అని. ఎప్పుడు బయటపడింది? పేరు అడిగితే బయటపడి. ఈ బ్రదర్ ఎంతమందికి తెలుసు? తమ్ముడు నువ్వు నిలబడు, తమ్ముడు కామారెడ్డి ఇట్రా, బ్రదర్ నువ్వు ఇట్రా, పైకి రా. కామారెడ్డి ఇట్రా త్వరగా. ఈ బ్రదర్ ఎంతమందికి తెలుసు? తెలిసినోడు చేతులు ఎత్తండి. జోసఫ్ అన్న, మీకు మీ నూజివీడు తప్పితే రెండోది తెలియదేమో. తెలుసా బ్రదరు? రవికుమార్ రెబ్కా, ప్రకాశం పంతులు గారు, రేపల్లి ప్రకాశం పంతులు గారు, ఇక మీ మనవడు మనవరాలు తప్పితే ఇంకో లోకం లేనట్టుంది మీకు. ఈ బ్రదర్ తెలుసా? బ్రదర్ ఎంతకాలం నుంచి వస్తున్నారు చర్చికి? నేను పుట్టక మునుపా? చార్లెస్ అన్న, ఈ అన్న తెలుసా మీకు? సరే, ఒక మాట మిమ్మల్ని ఒక మాట అడుగుతా, మీ అందరినీ, ఇంతకీ నేను తెలుసా? అమ్మ నేను తెలుసా? 1.5 సంవత్సరం నుంచి వస్తున్నాడండి చర్చికి. ఏ రవికుమార్ అన్న, చర్చికి వస్తావు కదన్నా? వసంతనా, ఇక మీరు మోరీ చుట్టూతోనే తిరుగుతూ ఉండండి. మోరీ 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 చింతల మోరీ, అది మురికి కంపు కొడుతుందంట అక్కడ. మన మధ్యలో ఎడ ఉండకూడదు. ఇదే మాట నెహెమ్యా గ్రంథం తర్వాత అంటాడు చూడండి. నెహెమ్యా గ్రంథం తమ్ముడు 4వ అధ్యాయం 19వ వచనం. అందరూ ఆ మాట చూడండి. నాతో కలిసి, అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటిని పని మిక్కిలి గొప్పది. నేను అన్నట్టు చెప్పాలి పెద్దగా. ఈ పని, ఏ పని? ఈ పని అరే, దేవుని మందిరాన్ని కట్టే పని, ఆత్మలను సంపాదించే పని, నశించిపోతున్న ఆత్మలకు యేసుక్రీస్తు సువార్తను చాటి చెప్పే పని,
విశ్వాసంలో చంచలత్వంతో బ్రతికే వ్యక్తులు విశ్వాసంలో స్థిరపడేటట్లుగా చేసే పని. త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, వ్యభిచారులుగా, దైవము కాని వాటిని ఆరాధిస్తూ దైవము కాని వాటినే దేవుడని నిర్దేవులను ఆరాధించే ప్రజలకు నిజ దేవుడు ఎవరో తెలియచేసే పని మిక్కిలి గొప్ప పని. ప్రైజ్ ది లార్డ్. పెద్దగా చెప్తాం, ప్రైజ్ ది లార్డ్. ఏది మిక్కిలి గొప్ప పని? నశించిపోతున్న ఆత్మలో నరకానికి వెళుతుండగా నరకాగ్నికి అంచులకు వెళ్ళేటువంటి ప్రజలను, నరకపు పొలిమేరలో కొట్టుమిట్టాడుతున్న ప్రజలను అక్కడి నుంచి లేవనెత్తి పరలోకం వైపు నడిపించటం ఈ పని మిక్కిలి గొప్ప పని. నీ వెల్డింగ్ పని కంటే ఇది మిక్కిలి గొప్ప పని అన్నా. నీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పని కంటే ఇది మిక్కిలి గొప్ప పని తమ్ముడా. నీ సాఫ్ట్వేర్ ఉద్యోగం కంటే ఇది మిక్కిలి గొప్ప పని. అనగజెప్పక ఆఫ్రికా ఖండంలో చేసే ఉద్యోగం కంటే ఈ పని చెప్పండి. ఈ మిక్కిలి గొప్ప పనిలో అంటాడు ఇది మిక్కిలి గొప్ప పని. కానీ బాధ ఏంటంటే మనము గోడ మీద ఒకరికి ఒకరము ఎట్లున్నామంటే, ఎడం కూడా కాదు, పెద్దగా చెప్పండి అమ్మా, అందరు పెద్దగా చెప్పాలి. ఒకరికొకరం చాలా ఎడంగా ఉన్నాం. ఇప్పుడు ఎడంగా ఉన్న మనం అందరం ఏమైపోవాలో తెలుసా? కలిసిపోయి ఏకతాత్పర్యం, ఏక భావంతో మనం బ్రతకటం ప్రారంభిస్తే, చేయి కలిపి అన్న సంఘం కడదాం రండి, ఆత్మలు సంపాదిద్దాం రండి, వచ్చే ప్రజలు సంఘంలో స్థిరపడేటట్లుగా మన వంతు ప్రయత్నం మనం చేద్దాం రండి అని దేవుని రాజ్య నిర్మాణంలో ఈ మిక్కిలి గొప్ప పనిలో పసిబిడ్డ మొదలుకొని పండు ముసలివాని వరకు ప్రతి వారు పాలి భాగస్థులగుదురుగాక. చెబుదాం గట్టిగా ఆమెన్. ఏమి లేదు, వచ్చిన వాళ్ళని ప్రేమగా బలకరిస్తే చాలు. నేను ఇందాక చెప్పే కదా, మన ఆరాధనకి ఒక్క ఆదివారం ఇజ్రాయేలా ఉన్నావా భూమి మీద? మొన్న ఇచ్చారు నాకు లిస్టు. పోయిన ఆదివారం 150 మంది కొత్త వాళ్ళు వచ్చారు 3 సర్వీసులకి. 150 మంది కొత్త వాళ్ళు వచ్చారు. ఆ 150 మందిలో 50 మంది దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళైతే 100 మంది హైదరాబాదు పట్టణంలో నుంచి వచ్చారు. నిన్న ఆదివారం 120 మంది వచ్చారు. ఈవినింగ్ సర్వీస్ నేను తర్వాత ఇందాక చూస్తే మధ్యాహ్నం ఏమి చూశాను, ఈవినింగ్ సర్వీస్కి 20 మంది కొత్త వాళ్ళు వచ్చారు. వచ్చిన వాళ్ళని ప్రేమగా పలకరించండి చాలు. ఇప్పుడు మన ఇంటికి బంధువులు వచ్చారండి. ఒక మాట, బంధువులు వస్తే కనీసం వాళ్ళకి ప్రైజ్ లాట్ కూడా చెప్పకుండా సూపులతో చంపుతారంటారు చూసారా? ఆ సూపు చూసావంటే ఆడు బతుకున్నంతకాలం నీ ఇంటికి రాడు. ఒకవేళ వచ్చాడంటే ఎప్పుడు వస్తాడో చెప్పమంటారా? ఆ మాట నేను అనకూడదు, అది వాక్యానుసారం కాదు, కానీ అర్థం అవడానికి చెప్తాను. ఒకవేళ మీరు ఇంటికి వచ్చాడంటే ఆడు చచ్చిన తర్వాత ఆ ఖాళీ పూర్తి చేయండి. ఆ వ్యక్తి ఏమి లేదు. ఈరోజు మన పరిచర్య ఎంత ఆశీర్వదించబడిందంటే అన్నోళ్ళు, సంఘ పెద్దలు, వాలంటీర్స్, అక్కలు కర్షకుల్లాగా పనిచేస్తారు. 5ంటికి వస్తే, ఆదివారం ఉదయం 5ంటికి వస్తే మధ్యాహ్నం 2 దాకా ఇల్లు పిల్లలు వాళ్ళందరికీ విడాకులు ఇచ్చేస్తారు. ఆదివారం పూర్తిగా దేవుని పనిలో. నేనంట ఇంతవరకు చేసిన పని కంటే రాగల 6 మాసాలు మన బ్రతుకు కాలమంతా మరెక్కువగా చేయుదుంగాక. అతిగా చెప్తాం ఆమెన్. రాజు ఇట్రా, ఇజ్రాయిల్ ఇట్రా, నా వైపు చూడాలి. మీలో ఎవరికైనా ఎవరి మధ్యలోనైనా కాస్త ఎడం ఉంటే, అక్క ఎక్కడైనా ఎడం ఉంటే, ఈ సిస్టరా మంచిది కాదులే, ఈ బెదరా మంచి ఇట్రండి ఆయన ఇట్రండి. మనలో ఎడం, అరే అటండి, మనలో ఎడం ఉందనుకో, జ్వరపడతాడు నాగరాజు గాడు. ఆడు జ్వరపడకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనలో ఎడం ఉండకూడదు అంటాడు. మనము ఒకరికొకరు ఎడంగా ఉన్నాం. మరలా పూర్వపు స్థితి దేవుడు మనకివ్వాలంటే మనమందరం ఏక శరీరంగా మారిపోదుంగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. కలిసిపోవాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. అన్నా ఆ రోజు ఆయన నన్ను ఎంత బాధ పెట్టాడు మీకేం తెలుసు అన్న, ఏమని కలిసిపోతామన్నా, అనుభవించి మాకు తెలుస్తుంది. ఇక్కడ మంట పడుతుంది కడుపులో.
అనుభవించే మాకు తెలిసేది. ఆ రోజు నన్ను ఎంత బాధ పెట్టాడో తెలుసా? నేనంట, యేసయ్య నువ్వు బాధ పెట్టినంతగా నేను నా వ్యక్తి ఏం బాధ పెట్టలా. అయినా యేసయ్య నిన్ను చేరదీయలేదా? నిన్ను సహించలేదా? నిన్ను భరించలేదా? నీ అపరాధాన్ని దేవుడు క్షమించాలంటే నీవు ఎదుటివాడిని క్షమించేదానిగా ఉండాలి. చెప్దాం ఆమేన్. నేను మీ అందరితో ఒకే మాట చెప్తాను. వెళ్ళండి చిన్న. మేడగది మీద 120 మంది ఉన్నారు పురుషులు, అనేక మంది స్త్రీలు. మేడగది అనుభవం చెప్పమంటారా? శరీరాలు 120 కానీ మనస్సు మాత్రం ఒక్కటే. మనస్సు మాత్రం ఒక్కటే. మన మందిరంలో 10,000 మంది ఉన్నా, శరీరాలు 10,000 ఉన్నా, మనస్సు మాత్రం ఏక మనస్సుగా ఉండునుగాక. అలా ఏక మనస్సుతో వాళ్ళు ప్రార్థన చేయటాన్ని బట్టి జరిగింది ఏంటో తెలుసా? పరలోకంలో ఉండే పరిశుద్ధాత్ముడు పరలోకంలో ఉండలేక మేడగది మీదకి దిగొచ్చాడు. రాగల 6 మాసాలు, రాగల మన బ్రతుకు కాలమంతా మన సంఘంలో పరిశుద్ధాత్ముడు నాట్యమాడునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్క బిడ్డ మీద అల్లాడునుగాక, ఒక్కొక్క బిడ్డ మీద వ్రాలునుగాక. ఆత్మదేవుడు పనిచేయటం ప్రారంభిస్తే అంటాడు, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా ఈ కార్యాన్ని జరిగిస్తాను. ఓ జెరుబ్బాబేలుకు వ్యతిరేకంగా లేచిన పర్వతమా, జెరుబ్బాబేలును అడ్డగించుటకు ఏమాత్రపు దానవు నీవు చదును భూమిగా మార్చబడతావు అంటాడు. అలాంటి కార్యం దేవుడు మన మధ్యలో చేయునుగాక. మొట్టమొదటి దేవుడిని అడగాలి, దేవా రెన్యూ, నూతన పరుచు నాయన. రెండో మాట ఏంటో తెలుసా? రివీల్. చూడండి ఆ మాట. హబక్కుకు గ్రంథం నేను చదువుతాను, 3వ అధ్యాయం. ఒకసారి అందరు మీ బైబిల్ తెరిచి చూడండి. 2వ వచనం నేను చదువుతాను, నాతో కలిసి. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయుము. ఆ సంవత్సరముల మధ్యలో ఏం చేయమంటున్నాడు? దాన్ని తెలియచేయము అంటున్నాడు. తెలియచేయటం అంటే రివీల్. అడగండి దేవుణ్ణి, దేవా నా పట్ల నీకున్న ప్రణాళిక ఏంటో, నా పిల్లల పట్ల నీకున్న సంకల్పం ఏంటో, మాకిచ్చిన ఈ మినిస్ట్రీ పట్ల నీవు ఏ కార్యాలు చేయాలని ఉద్దేశించావో నీ సంకల్పాన్ని నాకు బయలుపరచవా? భవిష్యత్తులో నా పిల్లల విషయమై ప్రస్తుతం నాకు కొంచెం కలవరంగా ఉంది. వీడు దారి తప్పిపోతాడేమో, ఈ అమ్మాయి చేతికి రాదేమో, వీళ్ళ పరిస్థితి ఏమైపోతుందో, తెలియని కలవరం నా గుండెలను ఏలుబడి చేస్తుందయ్యా. ఈ పిల్లల పట్ల భవిష్యత్తులో నీవేం ఉద్దేశించావో, నువ్వు ఉద్దేశించిన కార్యాలు నాకు తెలియచేయవు. మీరు అడగొచ్చు, మీరు అడగండి నన్ను అన్న. అట్లా అడిగితే దేవుడు తెలియచేస్తాడా? నీ దేవుడు ఎవరో తెలుసా? మాటలాడకుండా మౌనంగా ఉండుటకు మాయాస్వరూపి అయిన దేవుడు కాదు. పురాతన కాలము నుండి మాట్లాడుతూ వచ్చాడు. అదే ఆమోసు గ్రంథంలో రాసి ఉంటుంది. చూడండి ఆ మాట. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. నాతో కలిసి చెప్పండి. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీయూ చెయ్యడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. నా వైపు చూడాలి, అందరు నా వైపు చూడాలి. దేవుడు తాను సంకల్పించిన దాన్నట తన ప్రవక్తలకు తన సేవకులకు బయలుపరచకుండా దేవుడు ఏమీ చేయడట. అంటే నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో దేవుడు ఏదైనా కార్యం చేయాలని అనుకుంటే నీవు ఆయనకి సేవకురాలుగా బ్రతకాలే. కానీ సేవకురాలు అవటం అంటే మళ్ళీ తెల్లబట్టలు వేసుకోవటం అని అనుకునేరు కాక, దావీదును పట్టుకొని ఏమన్నాడు? దావీదు అందుకోవాలా? దావీదు యోబును గూర్చి ఏమన్నాడు? నా సేవకుడైన యోబు అని అన్నాడు కదా. అంటే మీరు ఉద్యోగాలు చేస్తున్నా దేవుని సేవకులుగా బ్రతకండి. చెప్దాం ఆమేన్. తన ప్రవక్తలకు సేవకులకు చెప్పకుండా యెహోవా ఏదియూ చేయడు. దీనికి బైబిల్లో పాత నిబంధన ఆది కాండంలో ఒక ఆధారం ఉంది. తెలిసిన వాళ్ళు చెప్పండి. ఎస్, థ్యాంక్ యూ. ఆ సమాధానం చెప్పిన వాళ్ళకి చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. అమ్మ దేవుడు నేను దీవించుగాక. పాస్టర్ గారి కూతురు అనిపించావు, దేవుడు నేను దీవించుగాక. అది రైట్. నా వైపు చూడండి. అబ్రహాము దానికి ఎస్, సొదొమ గొమొర్రా నాశనం చేసేటప్పుడు వెళ్ళబోయే ముందు దేవుడు అంటాడు, నేను చేయబోయే సంగతి అబ్రహాముకు నేను దాచేదనా? అయ్యో
అట్లట్లా నేను దాస్తా? అబ్రహాం ఎవరు? ప్రవక్త. అబ్రహాం ఎవరు? దేవుని సేవకుడు. అబ్రహాముకి సంగతి చెప్పకుండా నేను ఎలా దాస్తా? అబ్రహాముకు బయలుపరిచాడు. బిడ్డలారా, ఒక్కసారి మీరు ఆలకించండి. నీ జీవితంలో దేవుడు ఏం సంకల్పించాడో, రాగల 6 మాసాల్లో భవిష్యత్ కాలంలో దేవుడు ఏమి చేయ ఉద్దేశించారో ఆయన సంకల్పాన్ని దేవుడు బయలుపరచునుగాక. పెద్దగా చెప్దాం ఆమేన్. మీరు అడగొచ్చు, అన్న బయలుపరచడం వల్ల మనకు వచ్చిన ఉపయోగం ఏంటి? మీరు ఎవరి దగ్గరికి పరిగెత్తొద్దు. నా జాతకం చెప్పండి, అమ్మ నువ్వు దర్శనం చెప్తావంటగా, ప్రవచనం చెప్తావంటగా, నువ్వు ఊగిపోయి నా కొడుకు ఉద్యోగం వస్తుందో లేదో, నా పిల్లలకు ఉద్యోగం వస్తుందో లేదో, నువ్వు ఊగి నన్ను కూడా ఊపమ్మా. ఎవరి దగ్గరికి పరిగెత్తద్దు. నీతో దేవుడు మాట్లాడ్డా? ఒక్కళ్ళు కూడా ఆమెనల్లా. నీతో దేవుడు మాట్లాడ్డా? మెల్లనైన స్వరం ద్వారా తన ప్రజలతో దేవుడు మాట్లాడతాడు. అన్న అలా మాట్లాడితే ఉపయోగం ఏంటి అని అంటారా? 2 ఉపయోగాలు చెప్తాను. యోసేపు పట్ల దేవుని సంకల్పాన్ని చిన్న వయసులోనే దేవుడు బయలుపరిచాడా లేదా? పెద్దగా చెప్పాలంటే ఏమని బయలుపరిచాడు? ఆయన పన లేచి నిలవబడ్డట్లు, తతిమ 11 పనులు సాష్టాంగపడ్డట్లు. ఇంకొక కలగన్నాడు. తమ్ముడు నా వైపు చూడాల, తమ్ముడు మెదక్క. ఏమని కలగన్నాడు? అదిగో సూర్యచంద్రులా. నిజం, ఆయన ఉదయ నక్షత్రం లాగా ప్రకాశిస్తున్నట్లు, మార్నింగ్ స్టార్ లాగా 11 నక్షత్రాలు సూర్యచంద్రులు ఆయనకు సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నట్లు. అంటే యోసేపుకు తన చిత్తాన్ని, తాను చేయబోయే కార్యాన్ని బయలుపరిచాడు. యోసేపా, ఎప్పటికైనా నువ్వు రాజువే, ఎప్పటికైనా నీ పన లేచి నిలవబడుతుంది. తమ్ముడారా కూర్చోండి. అయ్యో వినండి, ఎప్పటికైనా మీ పన లేచి నిలవబడుతుంది, ఎప్పటికైనా నువ్వు రాజుగా ఊరేగుతావు అని బయలుపరిచాడు కదా. ఇప్పుడు యోసేపును గోతిలో వేశారు. మానవ రీతిగా కొంత భయపడి ఉంటాడు, కానీ మనసులో మాత్రం ఏముంది చెప్పండి? అదే పోతీఫర్ ఇంట్లో అంట్లు గడిగేవాడిగా పనిచేస్తున్నాడు. నా కర్మ, నా తలరాత, మా అమ్మ చేసిన పాపమే నాకు అయిపోయింది, ఇది నా కర్మ, నా బతుకంతా ఇంతే. అదేంటి, చచ్చిపోతే లేయమ్మ చచ్చిపోవచ్చుగా. మా పెద్దమ్మ బతుకుంది, మా అమ్మ చిన్నమ్మ చచ్చిపోయింది, దేవుడు ఇట్లా అన్యాయం చేశాడా అని ఏడుస్తా అంట్లు తవ్వాలా. ఈరోజు అంట్లు తవ్వుతూ ఉండొచ్చు, ఈరోజు పోతీఫర్ ఇంటికి దాసుడిగా రావచ్చు, ఒక రోజు వస్తుంది ఈ ప్రాంతాలకే యజమానుడిగా దేవుడు నన్ను మారుస్తాడు అని దేవుడు సంకల్పించింది తెలిస్తే శ్రమల్లో ధైర్యంగా ఉంటామా లేవా? ఒక్కళ్ళు చెప్పట్లా. సంకల్పం తెలిస్తే అరే ఈరోజు సాసే చేయరా భయ్, పర్వాలేదు, ఈరోజు చాచే చెయ్యే, ఒకరోజు వస్తుంది ఈ చేతిని ఇచ్చే చెయ్యిగా దేవుడు మారుస్తాడు. ఈరోజు దాసుడినే రేపు యజమానిగా దేవుడు మారుస్తాడు. ఆ సంకల్పం తెలిస్తే శ్రమలలో కదిలిపోకుండా నిత్యము నిలిచే సియోను కొండలాగా దేవుని కొరకు నువ్వు నిలవబడతాం. అందరం స్తోత్రాలు చెప్దాం. చాలామంది దేవుని కృప, మన పరిచర్య ప్రారంభించినప్పటి నుండి చాలామంది బిడ్డలు మన పరిచర్య భవిష్యత్తులో ఎలా చేయబోతున్నాడో, కొంతమంది వారు కనిన కలలు, చూసిన దర్శనాలు గురించి చెప్పారు. తల్లి సుశీలమని సేవ ప్రారంభించిన ప్రారంభ దినాలు 2002వ సంవత్సరం. నేను దైవ సేవకురాలు వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ తల్లి చెప్పిన మాట ఏంటో తెలుసా? అయ్యా, ఈ పరిచర్యను ప్రకాశమానమైన దేదీప్యమానమైన జ్యోతిగా భవిష్యత్తులో దేవుడు వెలిగించబోతున్నాడు. ఈ వెలుగులోనికి లక్షల కొలది ప్రజలు వస్తున్నట్లుగా నేను దర్శనంలో చూశానయ్యా. కంగారు పడొద్దు, ఒకరోజు వస్తుంది కొన్ని జాతులకు దీపంగా ఈ పరిచర్యను దేవుడు నిలవబెట్టబోతున్నాడు. మనిషిని కదా మీరు ఆమెనన్నారు. ఇప్పుడు చూసి ఆ రోజుల్లో నేను మనసులో అనుకున్నాను అని అనను, కానీ అలాగని అనలేదు అని అబద్ధం కూడా ఆడలేను. ఇదేం తమాషా అంటారా? ప్రభా, ఎవరి దగ్గరకో వెళ్ళి భిక్షాందేహి అని అడుక్కోకుండా దండం పెట్టయ్యా, కొంతమంది ఆత్మల్నివయ్యా. ఆ తల్లి అంటది, ఇదో దేదీప్యమానమైన జ్యోతిగా ప్రకాశించబోతుంది. చెల్లి కుమారి అలాగే ఇక ప్రశాంత్, కొంతమంది
పాతోళ్ళు అక్కోళ్ళు చాలామంది 20 రోజులు 21 రోజు 40 రోజులు వాళ్ళు ఉపవాసం ఉండేటప్పుడు ఆ ఉపవాస ప్రార్థనలో కొనసాగుతున్న దినాల్లో దేవుడు దర్శనం చూపించాడట. ఇమాన్యుయల్ మినిస్ట్రీస్కి దేశాల నుంచి ఆరాధనకు ప్రజలు రాబోతున్నారని. పెద్దగా చెప్పాలి, పెద్దగా. అదిగో చెల్లి మస్కట్ నుంచి వచ్చింది మాసాంతర కోటానికి. అమ్మ ఒకసారి నిలబడరా తల్లి. మస్కా చస్కానా అమ్మా? కూర్చో తల్లి. ఆంధ్రా నుంచి వస్తారు, కర్ణాటక నుంచి వస్తారు, గుజరాత్ నుంచి వస్తారు, ముంబై నుంచి వస్తారు, గుంటూరు నుంచి ప్రభురాత్రి భోజనానికి 3-4 రాష్ట్రాల నుంచి ఆదివారపు ఆరాధనకు రావడానికి దేవుడు కృప చూపిస్తాం. సేవకురాలు చాలాసార్లు చెప్పారు, నాతో ఒకరోజు మాట్లాడతా, నాకు దేవుడు చూపించిన మందిరం ఇది కాదయ్యా అంది. మరే చూపించారన్న. అసలు నా కనుచూపు మేరలో ఇలా చూస్తూ ఉంటే కనుచూపు మేరలో ఎండ కనపట్టలేదు. ఆ రోజులు దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఆ రోజులు తప్పకుండా దేవుడు ఇస్తాడు. గత సంవత్సరం మందిరం కట్టక మునుపు క్రింద గ్రౌండ్ ఫ్లోర్లో 21 దినాల ఉపవాస ప్రార్థన జరిగేది. ఆ 21 దినాల ఉపవాస ప్రార్థనలో నేను ఇట్లాంటి ఎందుకు చెప్పను తర్వాత చెప్తాను. ఇట్లాంటివి చెప్పామనుకోండి, నాకు దేవుడు పలానా చోట దర్శనమై ఇట్లా నాతో మాట్లాడాడు, ఆ తర్వాత ఇది జరిగిందని చెప్తే ఆ తెల్లారి మీరు వచ్చి మమ్మల్ని గురించి కూడా ఏదైనా ప్రవచనం చెప్పండి అని చెప్పి నన్ను సోది చెప్పేవాడిగా మారుస్తారు. అమ్మ బలుకు జగదంబ బలుకు అంబ బలుకు ఈ కార్యక్రమం స్టార్ట్ అయిపోద్ది. అందుకని ఇట్లాంటివి చెప్పాం. ఇక మమ్మల్ని ఎట్లా చూస్తారంటే అయ్యగారు లోపల ఏదో ఉంది, ఏమీ లేదు ఆయన కృప తప్ప. ఆమెం చెప్పండి. ఇక మనుషుల్ని ఏం చేస్తారు, అన్న కళ్ళు మూసుకుంటే ఏదో కనపడిద్ది అంట, అదే చీకట కనపడిద్ది. అవసరమైంది బయలుపరుస్తాడు. ఇప్పుడు రాత్రి పడుకునేటప్పుడు ప్రభా ఈ రాత్రి నాకు కనపడు అని అన్నాం అనుకో, పెటామని వచ్చి కొడతాడు. ఎందుకురా నీకు కనపడేది, ఏ పని నీకు? ఒక ఇష్యూ ఉందంటే తప్పకుండా దేవుడు బయలుపరుస్తాడు. 21 దినాలు ఉపవాస ప్రార్థన గ్రౌండ్ ఫ్లోర్లో జరిగేటప్పుడు ఇలాగే అందరూ పరిశుద్ధాత్మతో నింపబడి ఆరాధిస్తున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని కృప. ఆ దర్శనంలో మందిరపు ముఖద్వారం నుండి దేవుడు యుద్ధశూరుడిగా బయలుదేరి ఆయన నడుముకు వర, ఆ వరలోపట ఓ పదునైన 2 అంచులు కలిగిన కత్తి లోపట ఉంది. ప్రభు అటువైపు నుంచి నడుచుకుంటూ వస్తూ ఉన్నట్లుగా ఆ దర్శనంలో చూస్తూ ఉన్నాను. ఆయన ఎలా భీకర రూపం, ఆ భీకరమైన రూపంతో ప్రభు అలా నడుచుకుంటూ వస్తూ ఆ ఖడ్గాన్ని ఎట్లా తీశాడు. ఖడ్గం అట్లా అంటంతో తలమని మెరుస్తూ ఉంది. ప్రభు అంటారు, ఇంతకాలం ఈ అంబుల పొదిలో మిమ్మల్ని నేను దాచాను, రాగల కాలములో మిమ్మలను శూరుడు ఖడ్గము ప్రయోగించినట్లుగా నా పరిచర్య కొరకు మిమ్మల్ని ప్రయోగించబోతున్నాను. వాక్యపు ఖడ్గంతో ధూళి అంత విస్తారమైన ఆత్మలను నా కొరకు మీరు సంపాదించబోతున్నారు. ధూళి అంత విస్తారమైన ఆత్మలను మీరు మరలా చెప్తున్నాను, ఇదిగో ఈ వాక్యమనే 2 అంచులు కలిగిన ఖడ్గంతో ధూళి అంత విస్తారమైన ఆత్మలను మీరు సంపాదించబోతున్నారని ప్రభు మాట్లాడుతూ ఉంటే మోకాళ్ళ మీదే నాట్యమాడుతూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభు అంటాడు, శూరుడు ఖడ్గము ప్రయోగించినట్లు మిమ్మల్ని నేను ప్రయోగించబోతున్నాను. రాజ్యాలను నా తట్టు త్రిప్పే వ్యక్తులుగా ప్రభు మాట్లాడాడు. ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నిన్న 27వ తారీఖున మన ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ ఒక్క రోజులో 4,85,000 మంది ప్రజలు చూశారు. ఒక్క రోజులో ప్రతిరోజు 3.5 లక్షల నుంచి 5 లక్షల లోపు ఒక్క రోజుకొచ్చి నేను చెప్పే మాటలు మీకు అవునో కాదో. ఇప్పుడు అబద్ధం చెప్పడానికి కుదరదు. ఏ పాస్టర్ గారికి కూడా ఏఐ దగ్గరికి వెళ్ళి అడగండి, అన్నీ చెప్పేస్తుంది. చాట్ జీపీటీ ఉంది కదా, చాట్ జీపీటీని అడగండి. 27వ తారీఖు ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో ఎంతమంది దేవుని వాక్యం విన్నారు? ఒక్క రోజులో లక్షల మందికి దేవుని వాక్యం ప్రకటించే కృపించాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. ఆయన సంకల్పాన్ని బయలుపరిచినప్పుడు శ్రమల్లో కూడా నువ్వు కదిలిపోకుండా ఉంటావు.
రెండవది ఆయన సంకల్పాన్ని బయలుపరిచేటప్పుడు కొన్నిసార్లు కీడు కూడా దేవుడు బయలుపరుస్తాడు. బయలుపరిచాడు అనుకో, కీడు రాబోతుంది అని ఆడవటం కాదు. అయ్యా, ప్రార్థన ద్వారా కీడును మేలుగా మారుస్తావు కదా, కీడులో నుంచి నువ్వు తప్పిస్తావు కదా, ఇదిగో కీడు రాబోతుందని కల ద్వారా మాట్లాడావు, కీడు రాబోతుందని దర్శనం ద్వారా మాట్లాడావు, ఈ కీడులో నుంచి తప్పించాయని దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా ఉందుముగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. సంవత్సరాల మధ్యలో దేవుడు తన కార్యాలు నూతన పరచునుగాక, తన కార్యాలను దేవుడు మనకు తెలియచేయునుగాక. మూడవది రిమెంబరెన్స్. రిమెంబర్ ఏమంటాడు? కోపించుచూనే, 2 నిమిషాల్లో ముగిస్తా, నా వైపు చూడండి. కోపించుచూనే ఈ మాట అడుగు, అయ్యా నేనేమైనా గడిచిన 6 మాసాల్లో నీకు ఆయాస్కరంగా బ్రతికితే, అయ్యా కోప్పడితే కోప్పడ్డావు కానీ కోపించుచూనే నీ వాత్సల్యాన్ని నాకు చూపించయ్యా. కోపించుచూనే వాత్సల్యం ఎలా ఉంటుందో చెప్పమంటారా? కొడుకు తప్పు చేశాడు, పెట 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 తండ్రి కొట్టాడు, కొట్టి అంటాడు, రాయ్ ఈ రాత్రి నీకు భోజనం కట్టో, ఈ రాత్రి భోజనం చేసావు, అయిపోయింది నీ పని అని భార్యని పిలిచి అంటాడు, అమ్మాయి వీడికి భోజనం పెట్టావు, నేను ఏమంట చెప్పండి, మొక్కలు మొక్కలుగా నరుగుతాడు, వీడికి భోజనం పెట్టావా, నేను చంపేస్తా అంటాడు. సరే 10 ఆ ప్రాంతంలో, రాత్రి 11 ఆ ప్రాంతంలో భార్యని పిలిచి అంటాడు, అమ్మాయి ఆడికి ఏమన్నా భోజనం పెట్టావా? నువ్వు పెట్టొద్దు అన్నావు కదయ్యా, నేను పెట్టలా. ఆయన ఏమంటాడు తెలుసా? అసలు నువ్వు తల్లివేనే, నేను పెట్టొద్దు అన్నంత మాత్రాన్ని పెట్టకుండా ఉంటావా, అడిగి పెట్టు. చూసారా? కోపం కోపమే, వాత్సల్యం వాత్సల్యమే. ఈ దేవుడు వాత్సల్య పూర్ణుడైన దేవుడు. ఆయన వాత్సల్యం నీ మీద, నీ పిల్లల పిల్లల మీద యేసు నామములో కుమ్మరించునుగాక. రాగల మాసమంతా ఆయన వాత్సల్యం కుమ్మరించునుగాక, నీ పిల్లల పిల్లల మీద కుమ్మరించునుగాక. అయితే కోపం కోపమేనుండు. చేసిన తప్పు కూడా షహబాస్ నీకు ప్రమోషన్ ఇచ్చాను అన్నాడు అనుకో, ఇక నువ్వు అనుకుంటావు నేను తప్పు చేసినా ప్రమోషన్ ఇచ్చాడు, ఇంకా ఎక్కువ చేసుకుంటా పోతా అంటాడు. తప్పుకు శిక్ష శిక్షే, శిక్ష శిక్షే. ఇది ఎట్లుంటుందో చెప్తా. యోనాను సముద్రంలో ఎత్తి పడేశాడా లేదా దేవుడు? ఇది కోపం. మరి వాత్సల్యం ఏది? అది ఎత్తి పడేశాడు సముద్రంలో. సముద్రంలో పడేసిన తర్వాత ఇప్పుడు కుదిరిద్దిరా నీ పని, చిక్క కుదిరిస్తా చూడు అని అల్లా సముద్రంలో పడేసింది ఆయనే. ఇదే కోపించుచూనే వాత్సల్యం చూపిస్తాడు. ముగింపు మాట చూడండి. ఈ ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో మోకరించుదాం. 5వ అధ్యాయం విలాప వాక్యాలు తమ్ముడు 5:21 చివరి మాట. సమయం అయిపోయింది. అందరూ నాతో కలిసి, యెహోవా నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన యెడల మేము తిరిగేదము, మా పూర్వస్థితి మరలా మాకు దయచేయి, మరలా మాకు కలుగు చేయి. ఒకసారి నా వైపు చూడండి. నెబుకద్నెజరుకు పూర్వస్థితి దేవుడు అనుగ్రహించాడా లేదా? పశువుగా మారిన ఆయన మరలా రాజు అయ్యాడా లేదా? నెబుకద్నెజరు అన్యుడా ధన్యుడా? అన్యుడా ధన్యుడా? అన్యుడా ఇశ్రాయేలీయుడా? అన్యుడి పట్లే అంత వాత్సల్యం కురిపిస్తే నీ పట్ల దేవుడు వాత్సల్యం కురిపించకుండా ఉంటాడా? బట్ ఈ 6 మాసాల్లో ఎక్కడైనా దేవునికి ఆయాసకరంగా నువ్వు బ్రతికినట్లుగా గుర్తుంటే ఆయన సన్నిధిలో ఒప్పుకో, ప్రభు తట్టు తిరుగు, పూర్వదినాలు మరలా నీకు దయచేయునుగాక.